ఎన్ఎస్టీవీ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీజేపీ కార్యకర్తలతో కలిసి ఎన్నికల ఫలితాల విజయోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ దేశంలోని 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో 3 నుండి 4 రాష్ట్రాలలో బీజేపీ ఘన విజయం దిశగా సాగుతోందని తెలిపారు. నేటి ఫలితాలు దేశవ్యాప్తంగా బీజేపీకి అనుకూల వాతావరణం కొనసాగుతోందని స్పష్టం చేస్తున్నాయని అన్నారు. ప్రత్యేకంగా పశ్చిమ బెంగాల్లో బీజేపీ సాధించిన ఫలితాలు పార్టీ బలాన్ని మరియు ప్రజల విశ్వాసాన్ని ప్రతిబింబిస్తున్నాయని పేర్కొన్నారు. నేటి ఎన్నికల ఫలితాల్లో దాదాపు 90% ఫలితాలు బీజేపీకి అనుకూలంగా ఉన్నాయని అన్నారు. ఈరోజు 5 రాష్ట్రాల్లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో 3 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఈరోజు అధికారంలోకి రావడమే కాకుండా 4వ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి ఇంకా అవకాశం ఉన్నది. అంటే దాదాపు 90% ఈరోజు పరిస్థితులు రిజల్ట్స్ అంతా కూడా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉంది. ఒక పక్క తమిళనాడులో కావచ్చు, అస్సాంలో కావచ్చు, బంగ్లాదేశ్లో కావచ్చు, భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఎవరు ఏం మాట్లాడినా, ఎన్ని కుట్రలు చేసినా ఈరోజు దేశ ప్రజలంతా కూడా భారతీయ జనతా పార్టీ వైపు ఉన్నారని ఈరోజు వచ్చినటువంటి ఫలితాలే దానికి నిదర్శనం. 2029-28 ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ తప్ప ఇంకో పార్టీ అధికారంలోకి రావడానికి ఆస్కారం లేదని ఈనాడు వచ్చినటువంటి ఫలితాలే దానికి నిదర్శనం. ఏ రకంగానైతే పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఫలితాలు వచ్చినాయో అదే రకమైనటువంటి ఫలితాలు రేపు తెలంగాణ రాష్ట్రంలో కూడా రాబోతూ ఉన్నాయి. కొందరు మాట్లాడతారు ఆ పర్సెంటేజ్ ఇంతుంది, ఈ పర్సెంటేజ్ ఇంతుంది కాబట్టి ఇక్కడ అవకాశం లేదని. ఒక్కసారి పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి వాళ్ళ ఒకసారి ఆ పర్సెంటేజ్ను చూడండి. ఆ పర్సెంటేజ్ను దాటి ఈరోజు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిందంటే ప్రజలు ఈరోజు స్పష్టంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఉన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఆ రాష్ట్రం వస్తే ఆ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది, అభివృద్ధికి అన్ని రాష్ట్రాల కన్నా ముందుంటుంది అని ప్రజలు ఈరోజు బలంగా నమ్ముతూ ఉన్నారు. ఈరోజు దేశ ప్రజలంతా కూడా అన్ని రాష్ట్రాల ప్రజలు ఒకటే కోరుకుంటున్నారు, డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే ఆ రాష్ట్రం బాగుంటుందని. ఆ ఆలోచనకు అనుగుణంగానే ఈరోజు వచ్చినటువంటి ఫలితాలలో దాదాపు 90% ఫలితాలు భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉంది. ఈ సందర్భంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్తకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు, వచ్చేటటువంటి 2.5 సంవత్సరాల లోపు మనమంతా కూడా కలిసి కష్టపడదాం. రేపు వచ్చేటటువంటి రోజుల్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ రకంగానైతే పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ అక్కడ అధికారంలోకి వచ్చిందో ఆ రకమైనటువంటి ఫలితాలే రేపు తెలంగాణ రాష్ట్రంలో వచ్చే వరకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కష్టపడి పనిచేద్దాం. మరొక్కసారి భారతీయ జనతా పార్టీకి ఎంత గొప్ప విజయాన్ని ఇచ్చినటువంటి ఆ రాష్ట్రాల ప్రజలందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. గ్రామాన ఈ సంబరాలు జరగాలి. రేపు వచ్చేటటువంటి రోజులలో ఇక్కడ ఉన్నటువంటి నికృష్ట పాలన, ఈ కాంగ్రెస్ పాలన కూడా పోవాలి. కాంగ్రెస్ పాలన పోతే కానీ ఈ రాష్ట్రంలో మంచి జరిగేటటువంటి అవకాశం లేదు. అందుకే ప్రతి ఒక్క కార్యకర్త కలిసి కష్టపడి పనిచేద్దాం. రేపు పశ్చిమ బెంగాల్లో ఏ రకంగానైతే ఈనాడు ఫలితాలు వచ్చినాయో ఆ రకమైనటువంటి ఫలితాలు తెలంగాణ రాష్ట్రంలో వచ్చే వరకు మనమంతా కూడా కలిసి పోరాటం చేద్దామని మరొక్కసారి ఈ విజయాన్ని ప్రతి గ్రామాన పార్టీ కార్యకర్తలందరూ కూడా ఈ ఆనందంతో సంబరాలు జరుపుకోవాలని ప్రతి ఒక్క కార్యకర్తకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. భారత్ మాతాకి. దేశంలో వెలువడిన 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో బీజేపీ విజయదుందుబి మోగించిన సందర్భంగా బీజేపీ యువమోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు కోటిపల్లి దామోదర్ ఆధ్వర్యంలో బీజేపీ విజయోత్సవ సంబరాలు ఘనంగా జరిగాయి. ముందుగా నాయకులంతా బోడిపాలెం వంతెన సెంటర్ నుండి మారుతి సెంటర్ వరకు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక పాత బస్టాండ్ సెంటర్లో బాణాసంచా కాల్చి
స్వీట్లు పంచిపెట్టి విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలూరి సత్యానందం విచ్చేశారు. నరేంద్ర మోదీ నాయకత్వం, నరేంద్ర మోదీ నాయకత్వం, అమిత్ షా నాయకత్వం, నరేంద్ర మోదీ నాయకత్వం, టీవీఎన్ మాధవ్ గారి నాయకత్వం, టీవీఎన్ మాధవ్ గారి నాయకత్వం. జై బీజేపీ. చెప్పండి. ఈవేళ మరి భారతదేశంలో 5 రాష్ట్రాలు కౌంటింగ్ జరగడం జరిగింది. అందులో ముఖ్యంగా మన రాష్ట్రాలైనటువంటి అస్సాంలో రావడం, అదేవిధంగా పశ్చిమ బెంగాల్లో మరి గత నుంచి కూడా మరి ఇప్పుడు 0 స్టార్ట్ చేసాం. అక్కడ ఈవేళ అక్కడ అనేక మంది బంగ్లాదేశ్లో పాకిస్తాన్ వాళ్ళందరూ కూడా వేసి మంది నివాసులు మన భారతీయ జనతా పార్టీ రాకుండా అడ్డుకోవడం జరిగింది. అటువంటి సమయంలో మరి సర్రాన్ని బట్టి ఒక కార్యక్రమం పెట్టి ఓట్లు బంగ్లాదేశ్లో ఉన్న ఓటర్లందరినీ కూడా తొలగించడం జరిగింది. అదే దృష్టి పట్టింది ఈవేళ భారతీయ జనతా పార్టీ మరి చాలా నరేంద్ర మోదీ గారు, అమిత్ షా మరి అలాగే కేంద్ర నాయకత్వం కూడా చేసి 190 పశ్చిమ బెంగాల్లో చాలా అధికారం రావడం జరిగింది. ఈవేళ నిజమైన స్వతంత్రం ఈవేళ వచ్చింది. ఎందుకంటే ఈవేళ ఇక్కడ అనేక మంది సంఘ నాయకులు చేపట్టారు, ముఖర్జీ గారు అక్కడ అందరూ కూడా గడ్డని ఆ గడ్డలో ఈవేళ భారతీయ జనతా పార్టీ పూర్వం అంతకుముందు కమ్యూనిస్ట్ పార్టీల ప్రభావం ఉండేది. తర్వాత మమతా బెనర్జీ వచ్చి మన హిందూ మతాన్ని పూర్తిగా తుడిచిపెట్టే ప్రయత్నం చేసింది. ఈవేళ బంగ్లాదేశ్, పాకిస్తాన్ వాళ్ళందరితో కూడా ఉమ్మక్కై మన మీద గట్టిగట్టి చాలా రకరకాల ప్రయత్నం చేసింది. ఎన్ని అబద్ధాలు వేసినా కూడా ఈవేళ భారతదేశంలో మరి ప్రపంచ నేత అయినట్టు మన నరేంద్ర మోడీ గారు ఈవేళ కృషి చేసి ఈవేళ పశ్చిమ బెంగాల్, అలాగే అస్సాం, అలాగే పాండిచేరి రాష్ట్రాల్లో పూర్తిగా మన భారతీయ జనతా పార్టీ అధికారంలో రావడం, అలాగే ఈవేళ తమిళనాడులో కూడా డిఎంకే మన చాలా తీవ్ర స్థాయిలో భారతీయ జనతా పార్టీ మోడీ గారు చాలా తీవ్ర స్థాయిలో మహిళా బిల్లుని వ్యతిరేకిస్తూ చేయడం జరిగింది. దాని దృష్టిలో పెట్టి ఈవేళ డిఎంకే కూడా అక్కడ ఓటమి చెందింది. ఈవేళ కమ్యూనిస్ట్ పార్టీలో కూడా అక్కడ మార్పు జరిగింది. చాలా భారతీయ జనతా పార్టీ నిజమైన స్వతంత్రం ఏంటంటే పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో రావడమే నిజమైన స్వతంత్రం అని చెప్పి నేను మరో చెప్తున్నాను. నరేంద్ర మోడీ గారి నాయకత్వం. జై బీజేపీ. జై మోడీ. జై మోడీ. నరేంద్ర మోదీ నాయకత్వం, నరేంద్ర మోదీ నాయకత్వం, నరేంద్ర మోదీ నాయకత్వం. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. మాతరం మాతరం వందే మాతరం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలనకు ప్రజలు బ్రహ్మరథం పట్టారని, 3 రాష్ట్రాలలో బీజేపీ ప్రభంజనం సృష్టించడం ఇందుకు నిదర్శనమని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. సోమవారం బైన్సాలోని ఎస్ఎస్ జెన్నింగ్ ఫ్యాక్టరీలో పలు రాష్ట్రాలలో బీజేపీ విజయం సాధించిన సందర్భంగా టపాసులు పీల్చి మిఠాయిలు తినిపించుకుని సంబరాలు చేసుకున్న సందర్భంగా ఆయన మాట్లాడారు. పశ్చిమ బెంగాల్లో రాక్షస పాలన అంతమొందించడం జరిగిందన్నారు. దక్షిణ భారతదేశంలో రానున్న ఎన్నికల్లో బీజేపీ పాగా వేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు 5 రాష్ట్రాల్లో ఏదైతే ఎలక్షన్ జరిగిందో ఆ 5 రాష్ట్రాల్లో 3 రాష్ట్రాల్లో భారీ మెజారిటీతో భారతీయ జనతా పార్టీ గెలవడం జరిగింది. ముఖ్యమైన బంగ్లాదేశ్, మన వెస్ట్ బెంగాల్లో ఏదైతే అరాచకత ఉందా, రాక్షస పాలన ఉందా, అధర్మం ఎక్కువ ఉండే, ధర్మం ఎక్కువ లేకుంటే అటువంటి పాలనకు జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈరోజు బైన్సా పట్టణంలోని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ గారి ఎస్ఎస్ ఫ్యాక్టరీలో మన భారతదేశంలో 3 రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ కాషాయ జెండా ఎగరవేయడం జరిగింది. పశ్చిమ బెంగాల్లో రాక్షస పాలన అంతమొందించి రామరాజ్య స్థాపనకి అడుగులు వేసిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ
పెద్దలు ప్రతి ఒక్కరికి మా తెలంగాణ భారతీయ జనతా పార్టీ తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే పశ్చిమ బెంగాల్లో రాక్షస పాలన, అత్యాచారాలు, మన బీజేపీ కార్యకర్తలపైన దాడులు జరుగుతున్నాయి. వాటికి ధీటుగా మన భారతీయ జనతా పార్టీ పశ్చిమ బెంగాల్లో కాషాయ జెండా ఎగరవేయడం జరిగింది. అదే స్ఫూర్తిగా మన తెలంగాణలో 2029లో తెలంగాణ గడ్డపైన కాషాయ జెండా ఎగరవేసి మనకు నరేంద్ర మోడీ గారికి బహుమతిగా ఇద్దామని తెలియజేస్తున్నారు. భారత్ మాతాకి జై శ్రీరామ్. భారతీయ జనతా పార్టీ ముదోల్ అసెంబ్లీ ఆధ్వర్యంలో శ్రీ రామారావు పటేల్ గారి అధ్యక్షతన, పట్టణ అధ్యక్షుడు రావుల రాము గారి అధ్యక్షతన బైంసా పట్టణంలో బీజేపీ పార్టీ కార్యాలయంలో మన ఏదైతే పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి, అదేవిధంగా అస్సాంలో భారతీయ జనతా పార్టీ ఘనంగా విజయం సాధించిన సందర్భంగా సంబరాలు చేసుకోవడం జరిగింది. ఈ యొక్క ఏదైతే విజయం ఉన్నదో ఎందరో కార్యకర్తలు త్యాగాలు చేసి ఈరోజు పశ్చిమ బెంగాల్లో ఒక రాక్షస పాలన అంతమొందించి ఒక ధర్మం వైపు నడిపించడానికి పాటుపడిన కార్యకర్తలందరికీ ఈ విజయాన్ని అంకితంగా భావిస్తూ జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఏదైతే 3 రాష్ట్రాలు వెస్ట్ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరిలో అధర్మంపై ధర్మం గెలిచింది, అవినీతిపై, అరాచకాలపై ఇప్పుడు వెస్ట్ బెంగాల్ మనంతా చూసాము. అడుగడుగున అత్యాచారాలు జరుగుతున్న సందర్భంలో నరేంద్ర మోదీ గారు, అమిత్ షా గారు పట్టుపట్టి ఈరోజు బీజేపీ శంకరావం వహించడంలో, మొదటి పాత్ర పోషించడంలో విజయం సాధించారు. ఇదే దిశగా ఇది పునాదిగా చేసుకొని వచ్చే ఎన్నికల్లో బీజేపీలో కూడా కాషాయ జెండా ఎగురుతుంది బీజేపీ తెలంగాణ గడ్డపైన అని చెప్పేసి ఆశిద్దాము. ఇదే స్ఫూర్తితో, ఇదే ఆశయంతో, ఇదే ఉత్సాహంగా కార్యకర్తలందరూ కూడా ఈ 2 సంవత్సరాలు పనిచేయాలని చెప్పేసి మనమంతా కూడా కోరుతున్నాము. పెద్దవారు పవర్ రామారావు పటేల్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఎస్ఎస్ ఫ్యాక్టరీలో సంబరాలు మిఠాయితో పంచుకొని టపాకాయలు పేల్చి అందరం కూడా ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది. భారత్ మాతాకి జై. అందరికీ నమస్కారం. ఈరోజు బైంసా పట్టణంలోని ఎస్ఎస్ ఫ్యాక్టరీలో పవర్ రామారావు పటేల్ గారి ఆధ్వర్యంలో కార్యకర్తలు, బైంసా టౌన్ మరియు బైంసా మండల కార్యకర్తలందరూ మిఠాయిలు తినిపించుకుంటూ టపాకాయలు పేలుస్తూ సంబరాలు జరుపుకోవడం జరిగింది. ఎందుకంటే ఏదైతే మన దేశంలో 3 రాష్ట్రాలలో, ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో ఈరోజు బీజేపీ ఘన విజయం సాధించడం, భారతదేశంలో ఉన్నటువంటి 15 లక్షల కార్యకర్తలలో ప్రతి ఒక్క కార్యకర్తకి ఆనందం ఉంది. ఆ ఆనంద విషయంలోనే ఈరోజు ఈ మిఠాయిలు తినిపించుకుంటూ సంబరాలు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా రానున్న రోజులలో కూడా ఖచ్చితంగా తెలంగాణలో కూడా ఇదే విధంగా బీజేపీ సంబరాలు చేసుకునే రోజు ఒక రోజు వస్తుంది అని చెప్పి కార్యకర్తలకు చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని రామారావు పటేల్ గారి ఆధ్వర్యంలో చేసుకోవడం జరిగింది. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై. ఈరోజు 3 రాష్ట్రాల్లో బీజేపీ ఘన విజయం సాధించినందుకు ఇక్కడ ఎస్ఎస్సి ఫ్యాక్టరీలో పవర్ రామారావు పటేల్ ఆధ్వర్యంలో మేము టపాకాయలు కాల్చి స్వీట్లు తినిపించుకుంటూ సంబరాలు జరుపుకుంటున్నాము. రాబోయే రోజులలో కూడా తెలంగాణలో కంపల్సరీ బీజేపీని దక్కించుకుంటామని, మా రాష్ట్రంలో గెలిపించుకుంటామని మాకు చాలా కార్యకర్తలకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పటి నుంచి కూడా మేము కార్యకర్తలు అందరం కూడా మా పార్టీ కోసము అందరం పని చేసుకుంటా సమన్వయంతో నడుస్తామని అందరికీ జై శ్రీరామ్. బీజేపీ సంబరాలు 3 రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ విజయం సాధించినందుకు రాబోయే రోజుల్లో తెలంగాణ గడ్డపై కూడా బీజేపీ జెండా ఎగురవేసే విధంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు త్యాగా సరీన్, జిల్లా నాయకులు, సీనియర్ నాయకుడు పుట్టా శ్రీనివాస్ గౌడ్, పిల్లి శ్రీకాంత్, సర్పంచ్లు గంగాధర్, సుంకరి రాజు, మండల ప్రధాన కార్యదర్శులు మంత్రి రాజేందర్ గౌడ్, నీరడి భూషణ్, కోరే గంగాధర్, పండ్ల శ్రీను, ఉప సర్పంచ్ శ్రీనివాస్, వార్డ్ మెంబర్లు భూనాది నవీన్, ప్రేమ్ సింగ్, గంగూని రాము, మోస్రా గోపాల్, ప్రవీణ్, వీరేందర్ పాల్గొన్నారు. భారతదేశంలో జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అఖండ విజయంతో 3 రాష్ట్రాల్లో విజయం సాధించడం ఏదైతే ఉందో ఇది దేశ ప్రజలందరూ కూడా హర్షించదగ్గ విషయం. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో అరాచకమైనటువంటి పాలన, రాక్షసమైనటువంటి పాలనకు
అక్కడ ఉన్నటువంటి ప్రజలు చమరగీతం పాడినటువంటి సందర్భాన్ని మనమందరం కూడా చూడొచ్చు. ఈరోజు పశ్చిమ బెంగాల్లో జరిగినటువంటి రిజల్ట్ ఏదైతే ఉందో అది దేశం మొత్తం కూడా కనువిప్పు కాబోతా ఉంది. ఎవరైతే ప్రజల యొక్క మన్ననను చూడగలరో, ప్రజల యొక్క వ్యతిరేక విధానాలకు పనిచేస్తారో అలాంటి ప్రభుత్వాలు కుప్పకూలేటువంటి పరిస్థితి ఆసన్నమైంది. ఇది పశ్చిమ బెంగాల్ రిజల్ట్ ద్వారా మనకు తెల్లమైంది. కాబట్టి రాబో రోజుల్లో కూడా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేయబోతా ఉంది. కాబట్టి ఈరోజు దేశం మొత్తం కూడా రెండు సందర్భాల్లో సంతోషంగా ఉంది. ఈ దేశానికి పట్టి పీడిస్తున్నటువంటి కమ్యూనిజం మొత్తం దేశంలో అంతమైపోయింది. అదేవిధంగా ఈ దేశంలో అరాచకమైనటువంటి పాలన చేసినటువంటి మమతా బెనర్జీని ప్రజలందరూ కూడా చిత్తుగా ఓడించి భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టిరు. ఈ యొక్క రామరాజ్యాన్ని స్థాపన కోసం ఆ యొక్క పశ్చిమ బెంగాల్ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును శిరస వహిస్తూ దేశం మొత్తం కూడా ఇదే యొక్క వాతావరణం కొనసాగిస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. భారత్ మాతా కీ జై. దేశం మొత్తం కూడా 4వ తేదీన ఏం జరుగుతూ ఉంది దేశంలో అని చెప్పేసి ఆతురత ఎదురున్న రోజు అందరూ కూడా ఏదైతే కలలు అన్నారో పశ్చిమ బెంగాల్లో ఏదైతే ఈ దేశంలోకి అక్రమంగా రోహింగ్యాలు నింపుతూ ఈ దేశ యొక్క అంతర్గత భద్రతకు ముప్పుగా ఉన్నటువంటి రాష్ట్రంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రావడం అమిత్ షా గారు చెప్పడం జరిగింది. మొత్తం పశ్చిమ బెంగాల్ మొత్తం పనిచేస్తాం, ఒక్క చొరబాటుదారిని కూడా ఈ దేశంలో రానియకుండా గట్టిగా చర్యలు తీసుకుని చెప్పడం జరిగింది. ఈరోజు ఏదైతే దేశం మొత్తం కూడా ఈరోజు గర్వపడతా ఉంది. ఈరోజు బీజేపీ ఇక్కడ గెలవడంలో ఈరోజు కాంగ్రెస్ చెప్తా ఉంది, ఈరోజు ముస్లిం అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లిం అని చెప్తా ఉన్నది. కాదు, హిందువులు అంటే బీజేపీ, బీజేపీ అంటే హిందువులు. కాబట్టి ఈరోజు హిందువులందరూ కూడా భారతీయ జనతా పార్టీ పక్షం నిలబడ్డారు. ఇంకో విషయం గమనించాలి, పశ్చిమ బెంగాల్ గడ్డ మీద ఏదైతే మమతా బెనర్జీ జై శ్రీరామ్ అనే నినాదాన్ని ఆపిందో ఈరోజు చూసాం. మా కార్యకర్తలు ఉత్సాహంగా వారి ఇంటి ముందు వెళ్ళి గర్వంగా ఈరోజు జై శ్రీరామ్ అని చెప్పేసి ఈరోజు ఔరా బీచ్ మొత్తం నిండిపోయి ఈరోజు జై శ్రీరామ్ నినాదంతో మొత్తం మారుకోవడం జరిగింది. మమతా బెనర్జీ గారు గుర్తుంచుకోండి, సనాతన ధర్మం వైపు ఎవరు వచ్చినా కూడా ఈరోజు వారి పుట్టగతులు ఉండవు. ఇది ఒక నిదర్శనం. రాబోయే రోజుల్లో కేవలం మిగిలి ఉన్నటువంటి 7 రాష్ట్రాలను కూడా అతి తొందరలోనే భారతీయ జనతా పార్టీ ఈ యొక్క దేశ భారతీయ చిత్రపటం మొత్తం కూడా కాషాయీకరణ చేయడంలో ఎంతో దూరంలో లేదు. ఖచ్చితంగా భారతీయ చిత్రపటం మొత్తం కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కాషాయమయం అయిపోతుంది. ఆ దిశగా కూడా మా అమిత్ షా గారు, మోడీ గారు ఆ దిశ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారి మార్గదర్శనంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ వచ్చే విధంగా అందరం కూడా కృషి చేస్తామని ఈరోజు చెప్పారు. భారత్ మాతా కీ భారతీయ జనతా పార్టీ 5 రాష్ట్రాల ఎన్నికల్లో 3 రాష్ట్రాలలో విజయదుందుబి మోగించి మొట్టమొదటిసారిగా బెంగాల్లో అధికారం కైవసం చేసుకున్న సందర్భంగా బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి మంచికపూడి గంగాధర్ రావు ఆధ్వర్యంలో తాటికొండ మండలం మోతడక గ్రామంలో విజయోత్సవ సంబరాలు పెద్ద ఎత్తున నిర్వహించారు. టపాసులు పేల్చి మిఠాయిలు పంచడం జరిగింది. తాటికొండ మండలం మోతోట గ్రామంలో చేస్తున్న మంచికపూడి గంగాధరరావు గారి జై 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 శ్రీరామ్. జై శ్రీరామ్. ఈరోజు విడుదలైన 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో 3 రాష్ట్రాల్లో విజయకేతనం ఎగరవేసిన భారతీయ జనతా పార్టీ ఒక చరిత్ర సృష్టించింది. ముఖ్యంగా వెస్ట్ బెంగాల్లో ఒక ఆటవిక రాజ్యాన్ని తునాతునకలు చేయడానికి మిక్కిలి కృషి చేసిన కార్యకర్తలకు మా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సంబరాలను ఆర్గనైజర్ చేసిన మచ్చికలపూడి గంగాధరరావు గారికి మా హృదయపూర్వక ధన్యవాదములు. జై శ్రీరామ్. జై బీజేపీ. జై మాతాకి జై. 5 రాష్ట్రాల ఎన్నికల్లో విజయకేతనం ఎగరవేసిన 3 రాష్ట్రాలు. అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సాధించిన విజయాన్ని పురస్కరించుకుని మెట్పరి పట్టణంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా సంబరాలు నిర్వహించారు. పట్టణ అధ్యక్షుడు దొనికల నవీన్ ఆధ్వర్యంలో పాత బస్టాండ్ నుండి భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం పటాకులు కాల్చి విజయోత్సవాలను జరుపుకుంటూ స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు ఆనందోత్సాహాలతో నినాదాలు చేస్తూ సంబరాల్లో పాల్గొన్నారు.
పశ్చిమ బెంగాల్లో 3 రాష్ట్రాలకు సంబంధించిన బీజేపీ ఘనత దేశద్రోహులకు అండ్ దేశభక్తి గలవారికి జరిగిన రణరంగంలో బీజేపీ విజయకేతనం ఎగరవేసింది. దీనిలో భాగంగా మెట్పల్లి పట్టణ శాఖలో భారీ ర్యాలీ నిర్వహించి విజయోత్సవాలు నిర్వహించడం జరిగింది. రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా బీజేపీ హవా ఇలాగే కొనసాగుతుందని తెలియజేస్తున్నాను. జై హింద్, భారత్ మాతాకి జై. భారత్ మాతాకి 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే 5 రాష్ట్రాలలో 3 రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది. ఏదైతే పశ్చిమ బెంగాల్ కావచ్చు, అస్సాం కావచ్చు, పుదుచ్చేరి కావచ్చు, ఈ 3 రాష్ట్రాల్లో అక్కడి ప్రజలు భారతీయ జనతా పార్టీని ఘనంగా అధికారం ఇవ్వడం జరిగింది. ఈ పశ్చిమ బెంగాల్ విజయం నరేంద్ర మోడీ గారి నాయకత్వ పటిమకు నిదర్శనం. ఈ విజయం అమిత్ షా గారి స్ట్రాటజీకి ఈ పశ్చిమ బెంగాల్ విజయం ఇదొక నిదర్శనం. ఇలా పశ్చిమ బెంగాల్లో అనేక మంది బీజేపీ కార్యకర్తల ఆత్మ బలిదానానికి ఇలా ఆడ పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. అదే స్ఫూర్తితో రేపు తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని మేము ధీమా వ్యక్తం చేస్తున్నాం. ఈరోజు 5 రాష్ట్రాల్లో ఎన్నికల మన రిజల్ట్ ఉండే ఈరోజు 3 రాష్ట్రాల్లో మన భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ సారథ్యంలో విజయం సాధించిన సందర్భంగా ముఖ్యంగా చెప్పాలంటే మన పశ్చిమ బెంగాల్లో సాధించిన విజయము బ్రహ్మాండమైన విజయం అని నా ఉద్దేశము. ఈ రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా ఖచ్చితంగా ఇదే నరేంద్ర మోడీ సారథ్యంలో ఖచ్చితంగా మేము ఈ తెలంగాణలో బీజేపీ గవర్నమెంట్ ఖచ్చితంగా ఫామ్ చేస్తామని తెలియజేసుకుంటున్నాము. జై హింద్, జై భారత్. ఈరోజు ఏదైతే 5 రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలు వెలువడిన సందర్భంగా 3 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించిన సందర్భంగా మన మెట్పల్లి పట్టణంలో బీజేపీ శాఖ వారు ఘనంగా వేడుకలు నిర్వహించడం జరిగింది. రానున్న రోజుల్లో తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకొస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై హింద్, జై భారత్. భారతీయ జనతా పార్టీ ఈరోజు ఈ యొక్క దేశం లోపల 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే ఇవాళ 3 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ కాషాయపు కమలం జెండా ఇవాళ పశ్చిమ బెంగాల్ గడ్డ మీద రెపరెపలాడిందంటే ఇవాళ దేశ ద్రోవులకు దేశ భక్తులకు మధ్య జరిగినటువంటి ఎన్నికలు. ఈ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి పౌరుడు భారతీయ జనతా పార్టీని అధికారంలోకి రావాలని చెప్పి ఒక కసితో అక్కడ ఉన్నటువంటి దేశ విద్రోహులను తరిమి కొట్టి దేశ భక్తులకు ఓటేసినటువంటి చరిత్ర ఇవాళ పశ్చిమ బెంగాల్ యొక్క ఎన్నిక ఈ యొక్క దేశంలోనే కాదు ప్రపంచ దేశాలు కూడా ఇవాళ బెంగాల్ వైపు చూసినాయి. అందుకే భారతీయ జనతా పార్టీ ఇవాళ బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతోని 3 రాష్ట్రాల్లో కాషాయపు కమలం జెండాను రెపరెపలాడించినటువంటి చరిత్ర ఈ దేశ ప్రజలది. రాబోయే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ యొక్క అవినీతి అక్రమాలపై సమరశీల పోరాటం కొనసాగించి ప్రజలకు దగ్గరయ్యేటువంటి కార్యక్రమాలు తీసుకొని ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ జెండా తెలంగాణ గడ్డ మీద రెపరెపలాడబోతా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఇవాళ తెలంగాణలో కూడా ఇవాళ 8 సీట్లుంటే రాబోయే రోజుల్లో తెలంగాణ గడ్డ మీద కాషాయపు కమలం జెండాను భారీ మెజార్టీతో గెలిచి కాషాయపు కమలం జెండాను ఎగరవేస్తామని తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా. జై హింద్, జై భారత్. వరిధాన్యం కొనుగోలు ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ భావేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. సోమవారం సారంగాపూర్ మండలం ఆలూరు గ్రామంలో గల వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. వరిధాన్యం కొనుగోలు తీరును ఆయన పరిశీలించారు. కొనుగోలుకు సంబంధించి అన్ని రకాల రిజిస్టర్లను తనిఖీ చేశారు. వరిధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వాహకులతో మాట్లాడుతూ ధాన్యం అమ్మేందుకు వచ్చే రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. జిల్లా వ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని రైతులకు త్రాగునీరు ఏర్పాటు చేయాలన్నారు. కొన్నిట్లో 3 ఉంటుంది సార్, 2 ఉంటుంది సార్.
శ్రీ 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 అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక బీరప్ప కామరాతిదేవి కళ్యాణం మహేశ్వరంలో చాలా బ్రహ్మాండంగా జరిగినది. ఈ కార్యక్రమంలో పెద్ద కురుమ మరియు కురుమ కులస్తుల మధ్య బోనాల సందడితో ఆడపడుచుల హడావుడితో చాలా బ్రహ్మాండంగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నియోజకవర్గం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మరియు జైపాల్ యాదవ్, కడారి జంగయ్య యాదవ్, క్యామ్ మల్లేష్ పాల్గొనడం జరిగింది. ఆశీర్వాదం లేకుంటే లేకుంటే లోదోడ వచ్చా లేకుంటే లేకుంటే మరి తెలుగుబాదం లేకుంటే లేకుంటే ఎవరి విక్కాలు లేకుంటే లేకుంటే ఇతరు తట్టు లేకుంటే లేకుంటే తమ్ముడు అరికాలేశ్వరుడు లేకుంటే లేకుంటే అని చెప్పగా అక్క మరి ఆడదానికి వయసు కావంటి 10 ఏళ్ళ వయసు ఉన్నాయి. మరి ఎట్లనమ్మా ఏ వయసు ఏమవుతుంది మరి మేలు వయసు ఎట్లా చెప్పంటే తమ్ముడు ఆదిరయ్యా మరి లోకల మొత్తం ఉంటే మరి అవగాహన తమ్ముడు ఆదిరయ్యా మరి పిల్లలైన మరి ఎవరైనా మరి ఉండాలి సరిపడితే పోలు ఉండాలి. తమ్ముడు ఆదిరయ్యా అడగడం మమ్మల్ని పెళ్ళాక మరి మగవాడికి వారికి తమ్ముడు ఆదిరయ్యా మగవాడి పెళ్ళాక మగవాడికి తమ్ముడు ఆదిరయ్య లాంటి అంతే ఉంటది. తమ్ముడు ఆదిరయ్య గుళ్ళగడ పెళ్ళాక ఒక తమ్ముడు ఆదిరయ్య మరి మగవాడికి ఆశ ఉంటుంది కదా. మరి ఎవరైనా మరి మరి నీళ్ళు మరి కాలు కాదని మరి మొగ మీద పోరాడుతుంది. తమ్ముడు ఆదిరయ్య మరి పెద్దబాబు తీరుగా సిపిరేట్ కదా అని పెళ్ళాలి. తమ్ముడు ఆదిరయ్య మరి అత్త ఊళ్ళో పెడుతుంది. అత్త మరి అది ఊళ్ళో పెడుతుంది మరి చాలా మరి అత్త చేతికి ఇస్తే ఎంతో అనున్నవి చూకున్నా కానీ మరి సమర్గానికి దోకోవాలి మరి ముందు పెట్టుకుని ఆదిరయ్య మరి పెద్ద మరి పెద్దబాబు మరి ఆలుగా చూస్తే మరి ఎవరైనా తమ్ముడు ఆదిరయ్య మరి కంటిన్యూగా ఉన్న పెళ్లి ఆడుతురా మరి మగ పిల్లల భాష మరి బొట్టు మీద చేస్తుంది. మరి చల్లుతుంది వంట చేసుకుంటుంది. మరి పొయ్యి ఎక్కడ పోతుందో మరి మరి బాగా చూసేది మరి ఒకవేళ మరి పొట్టు చూస్తే మరి కన్ను మిఠ కన్ను కొడుతుంటే బాగా ఆడుతుంది. మగ అన్నీ చూసి కన్ను కొట్టేసి అన్న కాలం నింగా ఉంటుంది అని చెప్పి ఈ ప్రకారం మరి మా కాలం మొత్తం చెప్పి సాగలిగింది. ఇంకా చూసారుగా బీరప్ప కథల మాంకాలమ్మ తమ్మునికి ఇచ్చిన సజెషన్. ఇప్పుడు ఒక అక్క బీరప్ప పండుగ ప్రతి సంవత్సరం వస్తుంట. 9 ఏళ్ల తర్వాత మహేశ్వరంలో బీరప్ప పండుగ చేయడం జరిగింది. అక్కకి ఎలా మంచి అనిపించే కథ అక్క మాటలే తెలుస్తున్నావు. అక్క నీ పేరు నీ కథ? మాదేవి షాద్నా నుంచి వచ్చిన అమ్మలో ఇక్కడనే షాద్నా నుంచి వస్తా. మంచి అనిపిస్తుంది వచ్చినప్పుడు అలా మంచి అనిపిస్తుంది. దేవుడు నమ్మకమైన దేవుడు కదా మంచి అనిపిస్తుంది.